కోడలి పిల్ల ఈ పండక్కి నార్మల్‌గా చేసుకునే మామిడికాయ పులిహోర కాకుండా, ఆవ పెట్టిన మామిడికాయ పులిహోర చెయ్యి. చాలా బావుంటుంది. నీ స్టైల్‌లో చెయ్యమ్మా. నువ్వైతే ఇప్పుడు వంటలన్నీ ఇరగదీసేస్తున్నావు కదా! నీ స్టైల్‌లో ఎలా ఉంటుందో ఒక్కసారి టేస్ట్ చూయించు మాకందరికి. అని అత్తయ్య గారు ఆర్డర్ వేశాక మనం చేయకుండా ఉంటామా? మన స్టైల్‌లో ఇరగదీసేస్తాం పదండి. చాలా చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం మామిడికాయ కాంబినేషన్‌లో ఆవ పులిహోరని చేసుకుందాం. ఈ ఆవ పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఆవకాయ అండి. మన పులుపు తగ్గట్టు మనము ఆవకాయని ఇలా తురుముకొని రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పులిహోరకి పొడి పొడిగా ఉండేలాగా మనము అన్నాన్ని వండుకొని ఇలా వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్ వేస్తున్నానండి. ఈ పల్లీల ఆయిల్, పసుపు మనం చల్లారబెట్టుకున్న అన్నానికి పట్టేలాగా తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి. లేదు అంటే అన్నం విరిగిపోతుంది. ఆవ పులిహోరకి ఇది మస్ట్ అండ్ షుడ్ స్టెప్ అండి. ఈ పచ్చిగా ఉండే పసుపుని మనం అన్నంలో కలుపుకొని రెడీగా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము ఆవ ప్రిపేర్ చేసుకుందాము. చిన్న మిక్సీ జార్‌లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, వీటితో పాటు ఒక 4, 5 ఎండుమిర్చి తీసేసుకొని కాస్త బరకగా మిక్సీ చేసుకొని ఆవ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా కాస్త కచ్చాపచ్చాగా ఉండాలి. ఇది పక్కనుంచేసుకుందాం. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 3-4 టేబుల్ స్పూన్ల పల్లీల ఆయిల్ వేసుకోవాలి. ఏ పులిహోర ఐటెమ్ చేసినా పల్లీల ఆయిల్ అయితే టేస్ట్ వచ్చేస్తుందండి ఆ పులిహోరకి. ఆయిల్ అనేది వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే కాస్త జీలకర్ర, ఆవాలు వేసేసి మనం పోపును కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఏ పులిహోరకైనా పోపు అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. పులిహోర టేస్ట్ అనేది. మనకి ఈ పప్పులన్నీ వేగిపోయాక మన కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు ఆయిల్‌లో వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. చివరగా కొంచెం కరివేపాకు, మస్ట్ అండ్ షుడ్‌గా ఆవ పులిహోరకి ఇంగువ అండి. చివరగా ఇంగువ వేసేసి అంతా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పోపును అస్సలు మాడనివ్వద్దండి. దగ్గరే ఉండి కలుపుతూ పోపును దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పులిహోరను కలిపేసుకుందాము. మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుము నేను ఆల్రెడీ రైస్‌లో వేసేసానండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవ పిండి ఉంది కదా! ఆవాలు, ఎండుమిరపకాయ పొడి చేసుకున్నాం కదా! ఆ పొడి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పోపునంతటిని ఈ రైస్‌లో వేసేయాలండి. పోపునంతటిని వేసేసాక నెమ్మదిగా మనం అన్నం అనేది విరిగిపోకుండా నెమ్మదిగా కలిపేసుకోవాలి. మన పులుపుకు తగ్గట్టు మామిడికాయ తురుము ఇక్కడ వేసుకోవాలండి. నిమ్మకాయ అవసరం ఉండదు. అలాగే పెట్టిన పులిహోర ఇలా చేశామంటే పండగ రోజు శభాష్ కోడలా, కోడలి పిల్ల చాలా బాగా టేస్ట్ చేశావు అంటూ మనల్ని మన ఇంట్లో వాళ్ళు 100% మెచ్చుకుంటారండి. మనం ఇలా కలిపేసుకున్నాక దేవుడికి నివేదన ఇచ్చేయటమే. నివేదన చేసిన తర్వాత కాస్త ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఉప్పు తగ్గితే ఉప్పు, లేదంటే పులుపు తగ్గిందనుకోండి, తురుముకున్న మామిడికాయ తురుము ఇంకొంచెం వేసుకొని, ఆవ పులిహోరను తినేసేయడమే. చాలా చాలా బావుంటుందండి. ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు మామిడికాయ కాంబినేషన్‌లో పెట్టిన పులిహోర ట్రై చేయండి ఈ పండగకి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.